కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను నందిని. సుప్రీం కోర్టు అయితే రీసెంట్ గా ఒక స్టే అయితే ఇచ్చింది. ఢిల్లీ పురవీధుల్లో ఏ ఒక్క కుక్క కూడా కనిపించకూడదు అని. సుప్రీం కోర్టు ఎప్పుడైతే ఈ స్టే ఇచ్చిందో అప్పటి నుంచి కూడా సెలబ్రిటీస్ కావచ్చు, కొంతమంది జంతు ప్రేమికులు కావచ్చు, ర్యాలీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ కింద, ఆ ఇంటర్వ్యూస్ కింద వచ్చిన కామెంట్స్ అయితే ఈ రోజు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కామెంట్స్ అయితే తీసుకుని వచ్చాను. అసలు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూసుకుందాం. సుప్రీం కోర్టుకు పాదాభివందనాలు. పేద పిల్లలు గల్లీలో ఉండే పిల్లలను పీక్కు తింటున్నాయి కుక్కలు. కళ్ళ ముందే పిచ్చి పట్టినట్టు ఆ పిల్లలు ప్రవర్తిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ చూడలేకపోతున్నాం. ఏసీ గదుల్లో కూర్చునే మీకేం తెలుసు ఆ బాధ అని చెప్పేసి ఒక మహిళ అయితే కామెంట్ చేశారు. ఇదైతే నిజమే. అండ్ ఇంకొక కామెంట్ చూద్దాము. సెలబ్రిటీస్ అందరూ డబ్బులు వేసుకుని వాటిని చూసుకోవచ్చు కదా అని ఇంకొక పర్సన్ పెట్టారు. దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. నిజంగానే ఇప్పుడు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి సోషల్ మీడియాలో కుక్కల్ని ఎలా చంపేస్తారు, ఆ మూగజీవుల పట్ల మీకు అసలు కొంచెం కూడా జాలి లేదా అని ఏ సెలబ్రిటీస్, ఏ జంతు ప్రేమికులైతే అంత ఫీల్ అయిపోతున్నారో, అంత బాధపడిపోతున్నారో, మీకొచ్చే శాలరీలో ఒక్క వంతు, మీకొచ్చే శాలరీలో కొంత మొత్తం తీసి పర్ మంత్ కి మీరు ఎంతో ఫీల్ అయిపోతున్నారు కదా, అదే కుక్కలకి మీరే షెల్టర్ ఏర్పాటు చేయొచ్చుగా. కమ్యూనిటీలోనే ఒక 10 మంది కూర్చుని దీని గురించి మాట్లాడుకుని వేరే వాళ్ళకు కూడా హాని జరగకుండా మీరే ఒక షెల్టర్ పెట్టొచ్చుగా అని అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేశారు. కోటేశ్వరం అన్న పర్సన్ మళ్ళీ ఇంకొక కామెంట్ చేశారండి. కుక్కల బెడదతో పాటు పట్టణాల్లో ఆవుల బెడద చాలా తీవ్రంగా ఉంది. ఆవులను పట్టణాల్లో యథేచ్ఛగా వదిలేస్తున్నారు. ఈ ఆవులు రోడ్ల మీద అడ్డంగా పడుకొని యాక్సిడెంట్లకు కారణం జరుగుతున్నాయి. ఈ ఆవుల కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక ఈ ఆవులు రోడ్ల మీదకి రాకుండా, కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్ల మీద కనపడకుండా నిర్మూలించే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అవసరమైతే ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి. గో సంరక్షకులు ఈ ఆవుల బెడదకు సంబంధించి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం. విలేజెస్ గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగానే సిటీస్ లో చూసుకుంటే గనక ఎక్కడ చూసినా సరే విపరీతంగా ఆవులు గుంపులు గుంపులు, కుక్కలు ఎలా ఉంటున్నాయో ఆవులు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నానని చెప్పేసి నేనేదో జంతువులకి వ్యతిరేకం, వాటిని ఏదో చేసేయండి అని చెప్పి నా అభిప్రాయం అయితే అస్సలు కాదు. నేను కూడా జంతు ప్రేమికురాలనే. నేను కూడా మూగజీవులంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా జాలి ఉంది. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్న కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చంటి బిడ్డలు ఎంతో మంది చనిపోయారండి. నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే దారిలో, బండి మీద ఇంటికి వచ్చే సమయంలో కుక్కలు కరిచి వాటి వల్ల గాయాలు పాలైన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. నిన్నగాక మొన్న మనం పేపర్ లో కూడా చూసాము, వీడియోస్ చూస్తున్నాం. ఇంత చూసి కూడా మీరు ఇలా రియాక్ట్ అవడం అనేది నాకు కొంచెం బాధను కలిగిస్తోంది. ఆ సమయంలో మాత్రమే గుంపులుగా తిరుగుతాయి. ఇదేమన్నా పైరా పంట సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. దీని గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే అది జీవక్రియ కాబట్టి, ప్రకృతి కాబట్టి. ఒక జీవికి ఈ టైంలో మాత్రమే అని పరిమితి ఉండదండి. అది మరి మీకు తెలిసి పెట్టారో, ఆ కామెంట్ తెలియక పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి కామెంట్ చేసే ముందు మీరు ఆలోచించుకుని దాని గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి పెడితే చాలా బాగుంటది. నవ్వులు పాలవటం కరెక్ట్ కాదు కదా. ఆవులను చంపినప్పుడు ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయరు. ఇది కూడా నిజమే. మన భారతదేశంలో గోవును తల్లితో పోలుస్తాం. తల్లి తర్వాత ఇంకొక తల్లిలా భావిస్తాం. ఒక దేవుణ్ణి చూసుకుంటాం గోవులో. కానీ గో హత్యలు ఎన్ని జరుగుతున్నాయి అది మనందరికీ తెలిసింది. అంటే ఇంకా ఎక్స్ట్రా టాపిక్ లోకి అయితే నేను ఎల్లదలుచుకోలేదు. కానీ గోవులకి సంబంధించి కూడా చాలానే దారుణాలు జరుగుతున్నాయి. అప్పుడు కొంతమంది హిందువులకి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు తప్ప ఒక్కలైనా, అంటే ఇప్పుడు ఈ డాగ్స్ గురించి రాగానే ఎంతమంది రియాక్ట్ అయిపోతున్నారు కదా, వాళ్ళలో ఒక్కలైనా సరే మరి అది కూడా ప్రాణమే కదా, ఆ గోవికి కూడా బాధ ఉంటుంది కదా అని మీరు ఆలోచించలేకపోయారా? అంటే కుక్క అనగానే మీకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు, అంత ఫీల్ అయిపోతున్నారు. మరి ఒక జాతి మొత్తం దైవంగా కొలిచే గోవును ఎంత అన్యాయం జరుగుతుంది, దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు మీరు బయటకు రాలేకపోతున్నారు? కులం మతం పేరుతో రేప్లు మర్డర్లు చేస్తే లేని మానవత్వం, జాలి, దయ చూపిస్తున్నారు కుక్కల మీద. రోడ్ల మీద పశువులు, కుక్కలు, కోతుల వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. గోశాలలు పెట్టినట్టు కుక్కశాలలు, కోతుల శాలలు, పందుల శాలలు పెట్టండి. ఈ జంతు ప్రేమికులు తమ సగం జీతం ఇవ్వండి, సరిపోకపోతే బిచ్చమడిగి
ఆ డబ్బులు డొనేట్ చేయండి. నిజంగానే ఈ పర్సన్ ఎవరో గానీ వీటి వల్ల గట్టిగానే సఫర్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన మాటలో నిజంగానే అర్థం ఉందండి. ఎందుకంటే కొన్ని విలేజెస్ లో మేము చూస్తున్నాం, ఎక్కడ దాకో ఎందుకు మా విలేజే ఉంది, తెల్లవారడం ఆలస్యం గుంపులు గుంపులుగా కోతులు పంట పొలాల మీద పడి చేతికందిన పంటను కూడా తినేస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే మూగజీవులు కదా, ఓకే అది మనకి పుణ్యమే కదా అన్న ఆలోచనతోటి పల్లెల్లోని ప్రజలు ఆ థాట్ తోటి వాటి మీద గట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కానీ వాటి వల్ల వాళ్ళకెంత లాసు. నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఇంత రియాక్ట్ అయిపోతున్నారో కుక్కలకు కూడా ఒక శాల అనేది నిర్మించుకుంటే ఇంకా బాగుంటుంది. మీ జీతంలో, ఇందాక నేను చెప్పినట్టుగా మీ జీతంలో సగం ఆ కుక్కలకి మీరు కేటాయిస్తే అప్పుడు మీకు కూడా అంత బాధపడాల్సిన, భయపడాల్సిన, ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఉండదు కదా అని ఈ పర్సన్ అంటున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలు ఎవరు రాత్రిపూట 2 వీలర్స్ మీద వెళ్లడం గానీ నడుచుకుంటూ వీధుల్లో తిరగడం గానీ చేయరు. ఇంట్లో ఎక్కిన కారు మళ్ళీ గమ్యస్థానం చేరుకున్నాకే దిగుతారు. విమానాలు, ఖరీదైన కార్లలో తిరిగే వీరికి మా కష్టాలు ఏం తెలుసు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దీనికి నేను కొంత సమాధానం చెప్పాలి అనుకుంటున్నా, కానీ ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకా కాస్త బాగుంటుంది. అంటే ఇది అందరి కోసం కాదు, ఈ కామెంట్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి చెప్తున్నాను. నిజంగానే ఒకసారి ఆలోచించండి. మిడిల్ క్లాస్ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు నడుచుకుంటానో బైక్స్ మీదో సైకిల్స్ మీదో వాళ్ళు జర్నీ చేయాలి. ఆ టైంలో ఈ కుక్కల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత రియాక్ట్ అయిపోతున్నారు, ఇంత బాధపడిపోతున్నారు కదా. మీరందరూ కూడా ఒక విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు, ఒక కుక్కకి ఇలాంటి అన్యాయం జరుగుతుంది అన్న ఆలోచనే మిమ్మల్ని అంత కలిచివేస్తుంది, అంత బాధ పెట్టేస్తుంది కదా. మన దేశంలో ఎంతమంది ఆడబిడ్డలు, వాళ్ళ మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద మీరు రియాక్ట్ అవరా? అవి మీకు ఎందుకు పట్టవా? అలాంటి సంఘటనల మీద లేవని గొంతు ఇలాంటి వాటి మీద లెగుస్తుందే అంటే మీకు కేవలం ఆ కుక్కల్లోనే కనిపిస్తుంది ఆ మానవత్వం. వాటి మీద కూడా తెరవని గొంతు ఒక కుక్కకి ఇలా జరుగుతుంది అని కానీ మీకు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంట గెలిచి రచ్చగలవండి అని. ముందు మన జాతిలో జరుగుతున్న ఘోరాలని, అకృత్యాలని, అన్యాయాలని ఒక్కసారి గొంతెత్తి వాటి మీద ఫైట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్ గా సిస్టమ్ మొత్తం ఒక కంట్రోల్ లో నడుస్తుంది. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అసలు సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చింది అని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. అసలు సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చింది? ఢిల్లీ పురవీధుల్లో ఒక్క కుక్క కూడా రోడ్డు మీద కనిపించకూడదు అని ఇచ్చింది. అంటే వాటిని హతమార్చమనా? కాదు కదా, వాటిని సంరక్షించమనే చెప్తుంది. హతమార్చండి అని సుప్రీం కోర్టు ఏం చెప్పలేదు. కాకపోతే రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళకి, కాలినడకన వెళ్లే వారికి, లేకపోతే అక్కడ చిరు వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు, ఏదన్నా కానీ రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఈ కుక్కలతోటి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని ఒక ఆలోచనతో రీసెంట్ గా మనం చాలా చూస్తున్నామండి. కుక్కల వల్ల ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం. ఇలాంటివి జరగకుండా అరికట్టే ఒక ప్రయత్నం చేసింది. దానికి దయచేసి మీరందరూ సహకరించి దాన్ని అర్థం చేసుకోవాలని నెంబర్ 1 న్యూస్ తరపున మేమైతే కోరుకుంటున్నాం. ఇది ఈ రోజు టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.